అంటే ఇది చేతబడులకు సంబంధించిందా? క్షుద్ర పూజలు, చేతబడులకు సంబంధించిందా ఇది? గవ్వశాస్త్రం అనేది? శ్రీనివాస్ గారు, మన నిప్పును వెలిగిస్తాం, అవును. వంట చేసుకుంటాం. అవును. అదే నిప్పుతో ఏం చేయగలం? చితి మంటను కూడా అవును. పెట్టుకో. అవును. మంచి చెడుల ఈ మేలు కలయికగా ఓకే. తేజోరూపమైనటువంటి అగ్ని రకరకాలుగా ఎదుగో ఉంటుందంట. అంటే అవును. వంట చేసేటప్పుడు వచ్చేటువంటి అగ్ని యొక్క జ్వాల ఒక రకంగా ఉంటుంది. అవును. చితిమంట మీద ఉన్నటువంటి జ్వాల మరో రకంగా ఉంటుంది. పవిత్రమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులో శోభించేటువంటి అగ్ని మరొకలా మరో ఉంటుంది. రూపంగా ఉంటుంది. అవును. రకరకాలైనటువంటి సాంప్రదాయాల్లో క్షుద్రమైనటువంటి భావనతో బియ్యాన్ని, ప్రత్యేకించి బొగ్గు పొడిని, గవరిని ఉపయోగిస్తే తాంత్రిక విధానంలో అది చేతబడేగింది. ఓకే. అదే బియ్యాన్ని విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో అదే బొగ్గుల మీద మంటగా పెట్టుకుంటే తినడానికి అన్నమయ్యింది. అవును. ప్రాణాన్ని నిలపగలిగినటువంటి ప్రాణశక్తి అదే బియ్యంలో ఉంది. అవును. ప్రాణాన్ని తీయగలిగినటువంటి తాంత్రిక విధానంలో కూడా అదే బియ్యాన్ని ఉపయోగించారు. బా! సో గవ్వల్ని కూడా యద్భావం తద్భవతి. మీరు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఒక పదునైనటువంటి కత్తి ఉంది, దాన్ని అందరూ మనుషుల్ని చంపుకోవడానికో జంతు దేహాన్ని ఖండించడానికి ఉపయోగించాం కదా, దాన్ని మంచి వాటికి ఉపయోగిస్తాం. కూరగాయలను కూడా కత్తిరించుకోవడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఈ భిన్నమైనటువంటి పార్శ్వాలను కలిగి ఉంటుంది. ఎలా కావాలంటే అలాగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం.